లడ్డూ కల్తీ అంశంపై వైఎస్ఆర్ 1P ప్రభుత్వాన్ని జనసేన నాయకులు తీవ్రంగా విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో అన్ని రంగాల్లో కల్తీ జరిగిందని, తిరుమల లడ్డూ కూడా అందుకు మినహాయింపు కాదని ఆరోపించారు. అలజడులు సృష్టిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. వైసీపీ దైవంతోనే ఆటలాడుతోందని, శ్రీవారికి అపచారం చేసిన వారు నాశనమవుతారని జనసేన మహిళా నాయకురాలు వ్యాఖ్యానించారు. శ్రీవారి లడ్డూ కల్తీ చేయడం ద్వారా హిందూ మనోభావాలు దెబ్బతిన్నాయని తెలిపారు. పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలలో శ్రీవారి ప్రసాదాన్ని కల్తీ చేయడం పెద్ద అపచారమని జనసేన కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. సిట్ విచారణలో లడ్డూ కల్తీ జరిగినట్లు తేలిందని, 68 కోట్ల లీటర్ల కల్తీ నెయ్యి వ్యవహారంలో 250 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. కలియుగ హిందూ దైవమైన వెంకటేశ్వర స్వామి వారిని కల్తీ చేయడం జరిగింది. ఈ రోజున అంటే ఆ దేవస్థానంలో లడ్డూని కల్తీ చేశారు. అలాగే ఆయన ఉన్న 5 సంవత్సరాల పరిపాలనలో కూడా కల్తీయే అయిపోయింది. ఎందుకంటే లడ్డు ఒకటే కాదు, ఆయన రాజకీయం చేసింది కేవలం స్వయం దీనికోసం సంపాదించుకుంటానికి చేసినట్టుంది. ఇలాగ అన్ని కూడా కల్తీ చేసి డబ్బు సంపాదించడానికి రాజకీయం చేస్తున్నట్టుంది. మన కూటమి ప్రభుత్వం ఏదైతే మన పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మాన్ని ఏదైతే ఆయన ప్రశ్నించడానికి నేను పార్టీ పెట్టాను, అన్యాయాన్ని ప్రశ్నిస్తాను అని ఏదైతే చెప్పారో ఒక్కోటి అలాగే చేసుకుంటూ వస్తున్నారు. అలాగే శ్రీవారి లడ్డూను కల్తీ చేశారు. దాన్ని కూడా బయటకు తీసింది మన పవన్ కళ్యాణ్ గారే. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం జనసేన పార్టీ డివిజన్ అధ్యక్షుల ఆధ్వర్యంలో కల్తీ లడ్డు గురించి ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుందండి. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని, మీరు జగన్ రెడ్డా కల్తీ రెడ్డా అని మేము అడుగుతున్నాం. ఎందుకనంటే మీరు గత ప్రభుత్వ పరిపాలనలో మీరు సీఎంగా ఉన్నప్పుడు మొత్తం కల్తీయే చేశారు. ఎందుకనంటే సిట్ రిపోర్ట్ ఇచ్చింది జంతువుల కొవ్వుతో కాదు కెమికల్స్ కలిసినాయి అని. ఆ కెమికల్స్ కలిసినాయి అని ఒప్పుకుంది కూడా మీ బాబాయ్ అయిన వైవి సుబ్బారెడ్డి గారే. అలాగే రోజా మరియు జోగి రమేష్ ఇలాంటి వాళ్ళు డిస్కషన్ చేసిన వీడియోస్ కూడా రిలీజ్ అయినాయి. ఇవన్నీ మీరు పరిగణలోకి ఎందుకు తీసుకోవట్లేదు? మీ తప్పులు ఎందుకు కప్పిపుచ్చుకుంటున్నారు? మేము మీడియా మిత్రులు సభాముఖంగా అడుగుతున్నాం. ఇవి ప్రజల్లోకి ఎందుకు తీసుకెళ్తలేదు? హిందువుల మనోభావాలను ఎందుకు దెబ్బతీస్తున్నారు? కల్తీ జరగలేదా? 250 కోట్ల కుంభకోణం జరగలేదా? 68 లక్షల లీటర్ల కల్తీ నెయ్యి జరగలేదా? ప్రజల ఆరోగ్యాన్ని చెడగొడతారా? హిందువుల మనోభావాల్ని దెబ్బతీస్తూ వాళ్ళు చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకుంటూ గతంలో ఏ పార్టీ అయితే వైఎస్ఆర్సీపీ పార్టీ 2019 నుంచి 2024 వరకు అధికారంలో ఉందో ద్వారా అప్పుడు జరిగిన కల్తీ నెయ్యితో శ్రీవారి లడ్డూ ప్రసాదం దాని గురించి మాట్లాడడం జరుగుతుంది. ముఖ్యంగా ఒకటే అడుగుతాం, ఈ మీడియా ముఖంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటే అడుగుతున్నామండి. మీరు చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి ఈ విధమైన రాజకీయాలు చేస్తున్నారు. పైగా ఏంటంటే కూటమి ప్రభుత్వం రాజకీయాలు చేస్తుందని అంటున్నారు చాలా మంది. ప్రత్యేకంగా ఏంటంటే చెప్పేది, హిందూ మనోభావాన్ని దెబ్బతీసే విధంగా ఎవరు మాట్లాడినా దీన్ని ఉపేక్షించేది లేదు.